భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 11/4/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష చతుర్దశి శుక్రవారం చతుర్దశి రాత్రి 2:32 వరకు ఉత్తర నక్షత్రం మధ్యాహ్నం 2:53 వరకు వర్జ్యం రాత్రి 12:06 నుండి 1:50 వరకు కూడా వర్జ్యం దుర్ముహూర్తాల ఉదయం 8:18 నుండి 9:07 వరకు మళ్ళీ మధ్యాహ్నం 12:24 నుండి 1:14 వరకు కూడా దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:51 సూర్యాస్తమయం 6:10 అమృత గడియలు ఉదయం 7:06 నుండి 8:50 వరకు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం శుభ సమయం లేదు ధ్రువయోగం రాత్రి 7:32 గరంజి మధ్యాహ్నం 1:46 వని రాత్రి 2:32 ఈరోజు ధనారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ఈరోజు వృత్తి వ్యాపారాల్లో కూడా సామాన్యంగానే ఉంది. విద్యార్థులకు అయితే అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి మనోల్లాసంగా ఉంటారు. కార్యసాధన చేసే ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాల్లో ఆదాయం ఉండే అవకాశం. మిథున రాశి రుణయోగం సంతానం వల్ల సమస్యలు కుటుంబ వాతావరణం కొంచెం వ్యతిరేకతగా ఉండే అవకాశాలు కానీ ధనలాభం అయితే ఏదో రకంగా ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి శుభకార్యప్రాప్తి ధనలాభం ప్రమోషన్లు చిరు వ్యాపారులకు ఈరోజు అనుకూలత. సింహరాశి విలాస వస్తు లాభాలు విందు వినోదాలు ప్రయాణాలు ఆరోగ్యం శారీరక శ్రమ కూడా కొంచెం ఉండే అవకాశాలు. కన్యారాశి ఉద్యోగాభివృద్ధి విలాసవంతమైన జీవితం అధిక ఖర్చులు పదోన్నతి ఉద్యోగంలో ప్రమోషన్లు. తులారాశి ఆదాయం శుభకార్యప్రాప్తి ధనప్రాప్తి బంధుమిత్రుల సంగమం. వృశ్చిక రాశి ధార్మిక పనులు నెరవేర్చుట దేవాలయ దర్శనాలు ఆధ్యాత్మిక భక్తి ప్రశాంతమైన వాతావరణం ఉండే అవకాశం. ధనస్సు రాశి అధిక శ్రమ ఉద్యోగంలో చేసే ప్రయత్నాలు ఆటంకాలతో పూర్తయ్యే అవకాశం. మకర రాశి కార్యసాధన సామాన్యమైన ధనలాభాలు ఈరోజు. కుంభరాశి వృత్తి వ్యవహారాల్లో సామాన్యంగా ఉంటుంది. మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. మీ మాట లెక్క చేయకుండా మీ పనులకి ఆటంకం కలిగించే వాళ్ళు ఉండే అవకాశం ఉంది. మీనరాశి భోజన సౌఖ్యం ఆరోగ్యం ధనలాభం కుటుంబ ఆనందం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. నిన్న రామ అనుకున్నాం. నిన్న రామాయణం ఇవాళ విరామాయ నమః విరామం అంటారు. సినిమాల్లో కూడా మనం చూడడం మధ్యలో విరామం అని వేస్తూ ఉంటాడు. విరామం అంటే విశ్రాంతి. ఎవరికి విశ్రాంతి? సినిమా థియేటర్లో విశ్రాంతి. ఎక్కడ విశ్రాంతి అంటే మానవుడు జన్మకి విశ్రాంతి అన్నమాట. మనం చనిపోయేవాడే విశ్రాంతే కదా. అధ్యత అటువంటి విశ్రాంతి స్థానం ఏదన్నా ఉందంటే భగవంతుడిది. దాన్ని విరామ అన్నారు. కాబట్టి విరామస్థానం పరమాత్మ స్థానం. ఆ స్థానం కాబట్టి ఆయన విరామ అన్నారు. ఆ శబ్దానికి అర్థం అదే. ఆర్తులకు దుఃఖితులకు అలాగే జిజ్ఞాసువులకు యోగులకు జ్ఞానులకు సర్వులకు కూడా విశ్రాంతి స్థానం ఏదయ్యా అంటే వైకుంఠం పరమాత్మ స్థానమే. ఆ స్థానమే విరామం. పరమాత్మయే కనుక ఆయన విరామ అనబడ్డాడు. కాబట్టి మహోన్నతమైన స్థానంగా చెప్పారు. అట్టి విరామమగినటువంటి ధామం నాది అని భగవంతుడు కూడా మనకు తెలియజేశాడు. ప్రళయకాలంలోనండి సర్వజనులకి కూడా ఆయన యందే విరామం కనుక ఆయన విరామ అని వాచాలుడయ్యాడు అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.